ఈరోజు ముఖ్యంగా ఈ సాధారణ సమావేశంలో మరీ ముఖ్యంగా వెలువడినటువంటి శ్రీశైలం సమస్య అనేది ఏ ఒక్కరి సమస్యో కాదండి. ఇది మన రెండు తెలుగు రాష్ట్రాల వైడ్గా, ఇంకా మాట్లాడితే నేషనల్ వైడ్గా ఉన్నటువంటి రజకులందరికీ సమస్యగా మారింది. ఇది ఎందుకు శ్రీశైలం సమస్యగా మారింది అంటే, శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్తున్నటువంటి మన రజకులందరూ కూడా అక్కడే ఉన్నటువంటి మన రజక సత్రాన్ని ఆశ్రయించినప్పుడు అక్కడికి వెళ్ళిన ఏ ఒక్క రజకుడికి కూడా గౌరవంతో కూడినటువంటి మర్యాదలు ఎక్కడ దక్కటం లేదు. సత్రంలో కూడా రూమ్ అడిగినప్పుడు రెక్లెస్గా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా ఏదైతే మనం రజక సత్రానికి ఉపయోగపడాలి, అక్కడికి వెళ్ళేటువంటి మన రజకులకి అన్నానికి భోజనానికి ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి అన్నదాన సత్రానికి మనం ఇస్తున్నటువంటి విరాళాలు అక్కడే సత్రం మెయింటైన్ చేస్తున్నటువంటి సభ్యులందరూ కూడా పక్కదారి పట్టిస్తా ఉన్నారు. మనం ఇస్తున్నటువంటి విరాళాలను లక్షల రూపంలో, కోట్ల రూపంలో దోచుకు తింటున్నటువంటి కమిటీలు గత 9 సంవత్సరాలుగా వాళ్లే ఏలుతూ, ఇప్పుడు కూడా వాళ్ళ బైలా ప్రకారం వాళ్ళకి టైం అయిపోయినప్పటికీ కూడా మళ్ళీ అదే కమిటీ కొనసాగాలి అనేటువంటి విధి విధానంలో వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు. అప్పటికే మేము దీన్ని అందరి ద్వారా సహకరించిన రజక అన్నదమ్ములు, పెద్దలు, మేధావుల ద్వారా అందరితోటి వెళ్ళి 2 సార్లు వెళ్ళి ఇదేంటి అని కూడా మనం ప్రశ్నించి అక్కడ జరుగుతున్నటువంటి దోపిడీలను కూడా ఈ సమాజం మొత్తానికి చూపించడం జరిగింది సోషల్ మీడియా ద్వారా. అదేవిధంగా రేపు ఏదైతే ఈ 9 సంవత్సరాలు దోపిడీ చేసినటువంటి కమిటీ ఏదైతే ముందుకు పోతుందో దాన్ని ఖచ్చితంగా నిలువరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజమైన స్వచ్ఛమైన రజకులకి సేవ చేసేటువంటి వ్యక్తులను కొత్త కమిటీగా నియమించి శ్రీశైలానికి వెళ్ళేటువంటి మన రజకులందరికీ కూడా ఒక మంచి సౌకర్యాలను, మంచి అన్నదానాన్ని అందించేటువంటి సౌకర్యాలను కల్పించాలని నేను మరీ ముఖ్యంగా కోరుకుంటా ఉన్నా. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఎవరికి వారు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇదేదో ఒకరికే పట్టినట్టుగా కూడా చాలా మంది వ్యవహరిస్తూ ఉన్నారు. దయచేసి ఏ రాజకీయ పార్టీలకు అంట కాగకుండా, రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ శ్రీశైలంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రతి ఒక్క రజకుడు నిజ నిర్ధారణను తెలుసుకొని ఖండిస్తూ కొత్త కమిటీకి సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.